రైట్గా మరో అంశం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లాలోని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సిహెచ్ అగ్రహారం దాటిన తర్వాత ఉన్నటువంటి చెరువులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ బి సత్యనారాయణ ఆధ్వర్యంలో గాలింపు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కామేశ్వరరావు. సో సాయిరామ్ పాప మిస్ అయ్యి అయితే మాత్రం ఈ రోజుకి 11 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం పాప చర్చ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించి ఎటువంటి క్లూస్ కూడా 11 రోజుల నుంచి అయితే మాత్రం దొరకని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఈ రోజు దానికి సంబంధించి పాప చర్చ ఆపరేషన్ లో కొంత స్పీడప్ పెంచారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు కూడా రెస్క్యూ టీమ్స్ హనుమాన్ టీమ్స్ కూడా మొత్తం కూడా ఈ చర్చ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశారు. దానికి సంబంధించి ఈ గడిచిన 10 రోజుల నుంచి ఈ రోజు 11వ రోజు నుంచి కూడా మొత్తం పాపను గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గాలింపు చర్యల్లో ఎటువంటి క్లూస్ దొరకపోవడంతో పోలీసులకి ఇది ఒక పెను సవాల్గా మారిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పాపకు సంబంధించిన ఒక చిన్న క్లూ కూడా దొరకపోవడంతో పాపను వెతకడంలో ఎటువంటి కూడా పురోగతి లేదని చెప్పొచ్చు. దానికి సంబంధించి నిన్న ఏదైతే ఉందో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అయితే మాత్రం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కూడా కొన్ని ఈ బృందాలకి ఏదైతే ఉందో మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలకి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి పాపని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలి. దానికి సంబంధించి ఏ ఒక్కటి కూడా వదలకుండా ప్రతి దాన్ని కూడా మిస్ అవ్వకుండా చెక్ చేయాలని చెప్పేసి కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ చర్చ ఆపరేషన్ ఏదైతే ఉందో మొత్తం కూడా స్పీడప్ అయింది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ హనుమాన్ టీమ్స్ తో పాటు మరికొన్ని బృందాలను అయితే ఈ రోజు యాడ్ చేశారు. దానికి సంబంధించి అయితే మాత్రం ఇందాక పాపకు సంబంధించి ఏదైతే ఉందో 16 ఎకరాల పామాయిల్ తోటతో పాటు పక్కన ఉన్న ఇంకో 16 ఎకరాలు 32 ఎకరాల విస్తీర్ణం మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా ఎటువంటి సస్పెక్టెడ్ థింగ్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది. మొత్తం మీద కొండ ఏదైతే ఉందో ఇది రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో దీని కొండ ఇక్కడ నుంచి పాప మిస్ అయిన కాడి నుంచి ఇంచుమించుగా నర్సీపట్నం రాజభూమింగి రంపచోడ వరకు కూడా ఇదే ఫారెస్ట్ ని ఇదే కొండ అయితే ఆనుకుని ఉందని చెప్పొచ్చు. దీని ద్వారా ఎటువంటి జంతువులైనా ఈ కొండ దిగువన వచ్చి పాపను తీసుకెళ్లే అనే కోణంలో కూడా కొంత సస్పెక్ట్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి మరొక కోణంలో ఏంటంటే పాప సంబంధించి ఎవరైనా ఏదైతే ఉందో సంచార జాతుల వారు ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జీడిపిక్కలు ఏరుకోవడానికి వస్తారు, వారైనా ఈ పాపనైనా అపహరించి ఉండాలని చెప్పేసి మరొక కోణంలో కూడా ఈ నియర్ బై ఎక్కడైనా సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అనేక కోణాల్లో పాపను వెతకడంలో అయితే మాత్రం పోలీసులు ప్రతిరోజు అప్డేటెడ్ గా అయితే మాత్రం ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా ఇప్పటి వరకు అయితే దర్యాప్తు అయితే కొనసాగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని అయితే సీరియస్ గా తీసుకున్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్కి ఒకసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో అయితే మాత్రం చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు డే బై డే అప్డేట్స్ అని కూడా డిప్యూటీ సీఎం అయితే ఆరాధిస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి ముందుకెళ్ళాలి, ఈ కేసు సంబంధించి పురోగతి ఏ విధంగా ముందుకు సాగాలి అనే దాని మీద కొంత సూచనలు కూడా చేసినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా మరో పక్క అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా పోలీసులతో సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ 11 రోజుల నుంచి పాపకు సంబంధించిన ఎటువంటి ఆచూకీ దొరకకపోవడం అనేది ఈ పాప కేసుకు సంబంధించి కీలకంగా మారిందని చెప్పొచ్చు. పోలీసులకి ఇది ఎన్నో కేసులు ఛేదించిన రెస్క్యూ టీమ్స్ కూడా ఇది సవాల్గా తీసుకుంది. దీనికి సంబంధించి పాపకి సంబంధించి అయితే మాత్రం ఎటువంటి క్లూస్ దొరుకుతూ లేదు. అసలు ఏంటి పాప మిస్సింగ్ సంబంధించిన మిస్టరీ ఏంటి ఛేదించే యోచనలు అయితే మాత్రం ఈ రోజు రేపటిలో గల పాపకు సంబంధించిన ఆచూకీ పూర్తి స్థాయిగా కనుగొంటామని చెప్పి పోలీసు బలగాలు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా కొండ ఏదైతే ఉందో 250 ఎకరాల డీ ఫారెస్ట్ ను కూడా మొత్తం కూడా ఈ రోజు జల్లెడ పట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనా కూడా ఈ 250 ఎకరాల డీ ఫారెస్ట్ నుంచి దిగునున్న ఈ 16 ఎకరాలతో పాటు 30 ఎకరాల పక్కనున్న పామాయిల్ తోట అంతా కూడా మొత్తం ఈ గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఇంచుమించుగా నిన్న ఈ రోజు కూడా పోలీసు అదనపు బలగాలతో అయితే మాత్రం ఈ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఈ పాపకు సంబంధించిన ఎటువంటి క్లూ దొరకపోవడంతో కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్టుంది. దానికి సంబంధించి ఇందాక ఏదైతే ఉందో కొండ దిగునున్న ఊరు చివర ఆనుకునున్న పెద్ద చెరువులో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మొత్తం ఈ గాలింపు చర్యలు చేపట్టారు. దానికి సంబంధించి ఏవైనా జంతువులు కొండపైన ఫారెస్ట్ పైనుంచి కిందకి ఆహారం సేవించిన అనంతరం కూడా ఈ వాటర్ కోసం ఈ పెద్ద చెరువులోకి వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఏమైనా సస్పెక్ట్ థింగ్స్ ఏమైనా ఈ చెరువులో దొరుకుతాయని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా చెరువుని జల్లెడ బట్టి గాలింపు
చర్యలు చేపట్టారు. అయినప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి క్లూస్ దొరకలేదని చెప్పి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ పాప గాలింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రేపు ఎల్లుండిలోగా అయితే పాపని పూర్తిస్థాయిగా మేము దీని కేసుని క్లోజ్ చేస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా పాప కేసుకు సంబంధించిన అయితే మాత్రం ఈ దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పొచ్చు. గాలింపు చర్యల్లో పోలీసులు ఎక్కడా తగ్గకుండా బృందాలన్నీ సమన్వయంతో అయితే మాత్రం ముందుకు సాగుతున్నాయి. దానికి సంబంధించి ఈ కేసులో పురోగతి లేదని చెప్పేసి పలువురు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏదైతే ఉందో చుట్టూ ఉన్న గ్రామాలతో పాప స్థానికంగా ఉన్న సిహెచ్ అగ్రహారం గ్రామస్తులు కూడా పాప సేఫ్గా తమ ఇంటికి రావాలి, తమ గ్రామానికి చేరుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రేపు ఇంచుమించుగా ఈ సంఘటన స్థలానికి మరొకసారి ఎస్పీ అయితే రానున్నారు. దీనికి సంబంధించి మరికొన్ని సస్పెక్ట్ అయితే మాత్రం కొద్ది వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే రేపు ముమ్మరం చేయనట్టు అయితే తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా పాప గాలింపు చర్యల్లో అయితే మాత్రం పోలీసులు అయితే పురోగతి అయితే ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి ఎటువంటి క్లూస్ దొరకపోవడం వల్ల కేసు నెమ్మదించిందని చెప్పి ఇందా మరి కొద్దిసేపటి కింద చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా పాపని 2 రోజుల్లో గల పాప ఆచూకీ కనుగొంటామని చెప్పేసి పోలీసు బృందాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.